ఆదికాండము 46వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదవండి. చాలు. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, కీర్తి వెళ్ళే ప్రదేశము అది ఐగుప్తు లాంటి ప్రదేశం. ఐగుప్తు లాంటి ప్రదేశం అంటే ఐగుప్తు దేశం అనగా ఈజిప్ట్ లో ఉన్న రూల్స్ అన్ని కూడా సౌదీలో కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు చదివిన ఈ లేఖనములో తన కుమారుడైన యోసేపు బ్రతికి ఉన్నాడని యాకోబు తెలుసుకొని ఆయన బేర్షెబా నుండి ఈజిప్టునకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఈ బయలుదేరే సమయంలో ఆయనకు కొంత భయము కలిగింది. దేని విషయం భయం కలిగింది అంటే, ఈజిప్టులో ఉన్న ఆ అన్య జనాంగ దేవతల విషయమై నేను ఎలా నడుచుకోవాలో, లేక దేవుడైన యెహోవా నాతో వస్తున్నాడా అని ఆయనకు అనుమానము కలిగిందట. ప్రియ దేవుని ప్రజలారా, మనము కూడా ఎక్కడ ప్రయాణము ప్రారంభించినా దేవుడు మనతో ఉండాలి అన్నది చాలా ప్రథమమైనటువంటి విషయమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవులారా, మనము నిజముగా క్రీస్తును ధరించిన వారమైతే దేవుని ఆత్మ మనతో ఎలవేళలా ఉండి మనల్ని నడిపించాలి అంటే మనము దేవుని సహాయము కోరుకొని ఆయన ఆధ్వర్యంలోనే మనము ప్రయాణము ముందుకు సాగాలి. ఇక్కడ చదివిన లేఖనములో అర్ధరాత్రి వేళలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? యాకోబునకు. ఈ యాకోబునకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్న మాట, యాకోబు భయపడకు, నిన్ను ఐగుప్తునకు పంపుతూ ఉన్నాను. నీవు అక్కడ కొంతకాలం ఉండి నిన్ను తిరిగి బేర్షెబాకు తీసుకుని వస్తాను అని ప్రభు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మన దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ముగ్గురిని కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఎందుకు? వారు దేవుడైన యెహోవాకు లోబడి బ్రతికిన వారు. దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారముగా నడుచుకున్నవారు. ఈ భూమి మీద ఎవరైనాను ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా మనం నడుచుకొని ఆయన వాక్యానుసారముగా మనం బ్రతికినట్లయితే, మనము ఆయనకు లోబడి బ్రతికినట్లయితే దేవుడు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై నడిపించిన దేవుడు మనలను కూడా నడిపించగలడు. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంను విని వెళ్ళిపోవుట కాదు. దేవుడు ఏం చెప్పాడమ్మా? యేసు ప్రభు ఏమన్నాడు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. ఆయన నీతిలో ఏముంది? ఆయన నీతిలో ఏముంది? ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన హెచ్చరికలు ఉన్నాయి, ఆయన ఆదేశాలు ఉన్నాయి, ఆయన న్యాయ విధులున్నాయి. వీటన్నిటి విషయంలో నీవు జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే ఆయన తోడు నీకు ఎల్లవేళలా, ఆయన తోడుగా ఉండి నిన్ను ఈ భూమి మీద నడిపించగలడు. నీ తల్లిదండ్రులు నీకు దూరంగా ఉండవచ్చు, నీ రక్త సంబంధీకులు నీకు దూరముగా ఉండవచ్చు. నీకు ఎవరు దూరముగా ఉన్నా ఈ భూమి మీద నీవు జీవించిన కాలంలో దేవుడైన ప్రభువైన యేసు మనతో ఉన్నట్లయితే మనకు భయము అక్కరలే లేదు. ఆమేన్. కాబట్టి మన జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. మన ప్రభువైన దేవుడు తండ్రి అయిన దేవునికి ఎంత లోబడ్డాడు? ఏమన్నాడు? నన్ను పంపిన వాని యొక్క కోరికను నెరవేర్చుటకే నేను వచ్చి తిని. ఏ ఉద్దేశంతో ప్రీతిని, కీర్తిని ఆ ఐగుప్తు లాంటి ప్రదేశములకు పంపుతూ ఉన్నాడో, ఒకవేళ ఉద్యోగమా లేక తన పని కొరకు ఏదైనా వినియోగించాలని కూడా ప్రభు చిత్తంలో ఉండవచ్చు. దానిని గుర్తెరిగి అనుదినము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పనులున్నా ఆయనను మనము ఘనపరచబద్ధులమై ఉన్నాం. మన ప్రవర్తనలో ఆయన్ను ఘనపరచాలి, మన ప్రార్థనలో ఆయన్ను ఘనపరచాలి. ఆయన మన జీవితమును బట్టి ఘనపరచబడాలి. ఇది చాలా ముఖ్యము. ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో పలుమార్లు యేసు ప్రభు సెలవిచ్చాడు. ఏమని? 22వ అధ్యాయంలో మనం చూస్తే 31 నుంచి 33వ వచనంలో మత్తయి రాసిన సువార్తలో రాయబడిన సంగతి ఈ చదవండి. 22, 31, 33 కలిసి ఉంది. మృతుల పునరుద్ధానమును గూర్చి చదవలేదా? మన ప్రభువు ఆయన సజీవులకే దేవుడు. సజీవులకు దేవుడు అంటే అబ్రహాము సజీవుడే, ఇస్సాకు సజీవుడే, యాకోబు సజీవుడే. అందుకే నేను సజీవులకే దేవుడును, కానీ మృతులకు దేవుడును కాను. ఆయన తన కృపను వారికి అనుగ్రహించాడు. వారు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా ఈ ముగ్గురికి దేవుడు తన కృపను తోడుగా ఉంచాడు, తన దూతలను తోడుగా ఉంచాడు. ఎక్కడా అపాయము జరగకుండా కాపాడాడు. ఒకసారి అబ్రహాము తన భార్య అయినటువంటి
షారోను షారా ముందు షారాయి అన్నదని తర్వాత షారా అయింది. షారా ఆలోచించండి, చక్కగా ఉంది అంటే అర్థమేమి? అందముగా ఉంది. దానిని బట్టి ఆమెను ఏం తీసుకున్నాడు? అబీమెలెకు అన్నటువంటి వాడు ఆమెను తెచ్చి ఆమెనుతో శయనించాలని ప్రయత్నం చేశాడు. దేవుడు అతనిని పిలిచాడు కాబట్టి అతనికి తోడై నడిపించి, నీవు ఆమె ఒకని భార్య, నీవు ఆమెను ఏమైనా చెడు ఉద్దేశంతో ఆమెను క్షీణిస్తే నిన్ను నీ కుటుంబమునంతా మొత్తి వేస్తాను అన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు. తన భార్యనే ఆ అన్య రాజైనటువంటి అబీమెలెకు చేతిలో నుండి విడిపించాడు దేవుడు. ప్రతి వారి విషయం అంతే. ఇస్సాకు విషయంలో అదే జరిగింది. యాకోబు యొక్క కఠినత్వమైన పరిస్థితులు, తన మామ లాబాను అతనిని మోసపూరితముగా ఎన్నో రకాలుగా హింసిస్తే దేవుడు ఆయనకు తోడై ప్రతి విషయంలో యాకోబును దీవించాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి వేళలో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎల్లవేళలా ఆకాశం నుండి పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన మనవలే నిద్రించేవాడు కాదు, ఆయన కునకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మనమైతే నిద్రపోతూ ఉండవచ్చు, కానీ ఆయన తోడు నీడ మనము నిద్రిస్తూ ఉన్న మన మంచము చుట్టూ కాపలా ఉండును. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, జీవము గల దేవుడు మనతో ఉన్నాడు అని మనము ధైర్యముగా ముందుకు సాగాలి. అంతేకాని ప్రతి విషయాన్ని మనము దేవునికి అప్పగించకుండా మన సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రము దాని మీద ప్రభావము మనమే అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. యెహోషాపాతు అన్నటువంటి రాజున్నాడు. ఆ రాజు తన వియ్యంకుడైనటువంటి ఆహాబుతో కలిసి యుద్ధమునకు వెళ్ళాడు. అది దేవుని చిత్తము కాదు. దేవుని పర్మిషన్ అనుమతి లేకుండానే అతనికి యుద్ధంలో సహకరించడం వెళ్ళాడు. ఆ యుద్ధములో జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఆహాబు తప్పించుకొని యెహోషాపాతును శత్రులు సంహరించే పరిస్థితి వచ్చింది. భయపడిపోయాడు. ఇతనికి రాజు వేషం వేయించాడు. వాడైతే సైన్యాధిపతి, సైన్యం యొక్క వ్యక్తి యొక్క వేషం వేయించుకున్నాడు. అయితే ఆ పరిస్థితులలో తప్పించుకునే దానికి అహాబు ప్రయత్నం చేస్తాడు. ఈ యెహోషాపాతు మీదికి బాణము గురిపెట్టి చంపుటకొస్తే వెంటనే అతడు తప్పించుకొని తన దేవుడైన యెహోవాను వేడుకున్నాడట. ముందు దేవుని అడగలేదు. తర్వాత దేవుడు ఎప్పుడైతే శిక్షకు గురి కాబోతున్నాడో అప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు అతనిని ఆ యుద్ధ భూమిలో శత్రువుల బారి నుండి కాపాడాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎల్లప్పుడూ శత్రువు మన మీదనే ఉంటాడు. ఎవరైతే ప్రభువును కోరుతూ ఉంటారో, ప్రభువు కోసము బ్రతకాలనుకుంటారో వారితోనే వాడు వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉంటాడు, అసమాధానమైన క్రియలు చేస్తూ ఉంటాడు. మనము వారి బారి నుండి తప్పించుకోవాలి. అంటే
క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితి మనకు కలగకుండా ప్రభువైన దేవుడు ఏం చెప్పాడు? నేను ఇశ్రాయేలీయులను కాపాడినట్లు నిన్నును కాపాడేదను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలనీయను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలనీయను. ఇంతటి వాగ్దానం ఇచ్చిన దేవుడు మరొకరు ఎవ్వరూ లేరు. ఇచ్చారా ఎవరైనా? నీకు ఆ ధైర్యం ఉందా? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని మీదనే మనం ఆధారపడాలి. ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు, ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకసారి నేను చింతకొమ్మదిలో ఉద్యోగం చేసే సమయంలో అక్కడ ఒక ఆమెకు దయ్యము దొందుకున్నది. ఆ దయ్యము విడిచిపోయేదానికి ఎంత ప్రయత్నాలు చేసినా వారి చేత కాలేదు. ఎన్నో మంత్రాలు, తంత్రాలు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఒక దినం నేను అక్కడే ఎంఆర్ఓ పనిచేస్తూ ఉంటే వారి కుమారుడు వచ్చి, అయ్యగారు మా అమ్మకి ఇట్లా ఒక దయ్యం పట్టింది, ఎంత ప్రయత్నాలు చేసినా విడిచిపోవడం లేదు, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్ళాను. ఆ రోజు రాత్రి ప్రార్థన చేశాను. ఆ దయ్యము ఎంత తెలివిపరులైనటువంటి దయ్యం అంటే, నువ్వు ప్రార్థన చేసి పోయిన తర్వాత నేను తిరిగి వచ్చి ఈమెలోనే ఉంటాను అంటా ఉంది. సరే, నేను ఆమె కోసం ప్రార్థన చేసి ఆమె చుట్టూ నా ప్రభువైన దేవుని దూతలు కాపలా ఉందురుగా కాని ప్రార్థించాను. ఆ తర్వాత అర్ధరాత్రిలో ఆమెకు నిద్ర వచ్చి మెలకు వస్తే ఆమె చుట్టూరు దేవుని దూతలు కాపలా ఉన్నారు. దేవుని దూతలు అంటే మీకు ఎప్పుడైనా చూసారా? వారు ఎంత ఎత్తుంటారంటే మన ఎదిద్యా కుటుంబం అంత ఎత్తుంటారు అంతే. మీకు చిన్న మీదే అంతే ఉంటారు. ఆమె భయపడిపోయింది. వెంటనే అక్కడ వారికి హెడ్ అంటే అధిపతిగా వచ్చినటువంటి అమ్మ, రాత్రి దేవుని దాసుడు ప్రార్థన చేశాడు, నీకు ఆ దయ్యము నిన్ను టచ్ చేయకుండా ఉన్నట్టుకు మేము కాపలాకు వచ్చాం, భయపడకుండా నిద్రపో అని ఆ దయ్యం చెప్పితే, ఆ దేవుని దూత చెబితే అప్పుడు నిద్రపోయింది. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడుగా ఉండుటకే అసలు ఎవరంటండి దేవుని దూతలు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చూడండి. ఏందమ్మా 14వ వచనం. దేనికంటమ్మా వాళ్ళు ఏర్పాటు చేయబడింది? దేనికి? వాళ్ళు కేవలం నిద్రపోనికి రాలేదంట దేవుని దూతలు. దేనికి వచ్చారు? దేవుని బిడ్డలకు పరిచారము చేయుటకై నియమించబడ్డారు. ఎంతటి గొప్ప భాగ్యం! ఏమండి, ఎంత గొప్ప భాగ్యం! ఇలాంటి ఆశీర్వాదము ఈ లోకములో ఎవరు ఏ దేవతలను పూజించినా వారికి లేదు. మన దేవుడు తోడుగా నీడగా ఉండుటకే ఈ లోకంలో వచ్చాడు. తన దూతలను సైతము ఎవరైతే తన రక్తంతో కడగబడ్డారో వారందరికీ తోడు నీడగా ఉండటకే సహకారం అంట. ఏంటండి? ఏమిటి? పరిచారం అంట. పరిచారము చేయుటకే
పంపబడిన ఆత్మలంట. ఏమమ్మా, మరి నీ కొరకు పరిచారం చేసేది మీ నాయనో లాంటి మీ ఆయనో. ఎవరిల్లు? మీ నాయనంటే నిన్ను పుట్టించినోడు, మీ ఆయనంటే నిన్ను కట్టుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా నిద్రపోతూ ఉంటారనుకోండి, నువ్వు మెలకువ ఏదో భయం అయి వస్తే వాళ్ళు మేల్కొని ఉంటారా నీకోసం? భయపడకు, నేనున్నానంటారా? ఆలోచించండి. అదే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కొనకను నిద్రపోను, నిన్ను ఎల్లవేళలా కాపలా కాస్తూ ఉంటాను. నా దూతలు దేనికి ఏర్పాటు చేయబడ్డారు? పరిచర్య. దేవుని యొద్ద నుండి తీసుకొని వచ్చే సమాచారమును మనకు అందించి, మన దగ్గర నుండి ఉన్న సమాచారమును లేక ప్రార్థనలను దేవుని చెంతకు తీసుకొని వెళతాయి. మరి ఎన్ని గంటలకు లేస్తూ ఉండరు? ఎన్ని గంటలకు ప్రార్థనలకు లేస్తుండారమ్మా? ఎన్ని గంటలకమ్మా? దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని ఎట్లా దొంగిలిస్తున్నావమ్మా? నువ్వు దేవుని కొరకు ఏ సమయం కూడా చివరికి ఒకవేళ ఏమండి నేను ఒక పూట అన్నం తినకుండా పస్తూ ఉండి దేవుని కొరకు ఉపవాసం ఉంటానని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. చివరికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఉపవాసం వద్దు, ఏమీ వద్దు, నీవు నా కొరకు నా సన్నిధిలో ప్రార్థించు అని, నాకు సమయమును కేటాయించుము అని ప్రభు చెప్తున్నాడు. మనం చేస్తున్నామా? ఎంతమంది తెల్లవారుజామునే అంటే 3 గంటలకు వద్దులే 4 గంటలకైనా ఎంతమంది ఏందిరా ఏంది ఈ పిల్ల ఏమి చేస్తుంది? ఏందిరా నేనేమో అన్నం తినడానికి అని చెప్పలేదురా. కాబట్టి దేవుడు తన తోడు మనకిచ్చుటకు ఈ లోకానికి దేవుని తన దూతలను ఏర్పాటు చేసిన మన ప్రభు, మనము ఆయనకి ఎంత రుణపడి ఉండాలి, ఆయనకు ఎంత రుణపడి ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని ప్రజల, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టమని కోరలేదు, కానీ మన సమయమును దేవుడికి అనుగ్రహించి ప్రార్థించి దేవుని ఘనపరచమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరి నీవు దేవుని కొరకు సమయమే కేటాయించకపోతే ఏమండి? మేము ప్రార్థన చేసుకుంటామండి. ఎంతసేపు? 5 నిమిషాలండి. ఎంతసేపు? గట్టిగా మాట్లాడితే 10 నిమిషాలండి. అంటే నీ 10 నిమిషాల కోసము యేసు ప్రభు దూతలను పెడతాడా? ఏనాయనా? ఎవరు పలకరే? మీరెవరు తెల్లారుదామని లేవడం లేదా? దేవుని స్తుతించేదానికి ఎవరు లేవడం లేదా? లేస్తారు 10 నిమిషాల కొరకు, 15 నిమిషాల కొరకు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడే మన కొరకు తన దూతలను పరిచారకులుగా ఏర్పాటు చేసిన వాడు. మనం ఆయనకు ఎంత రుణపడి ఉండాలి. ఎక్కడ ఉన్నా ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనలోనే ఉండే దేవుడు, ఇక మనతోనే ఉండే దేవుడు. ఇలాంటి భాగ్యము ఎవరికి దొరకదు, ఎవరికి దొరకదు నా ప్రియ దేవుని ప్రజలారా. అందుకే మనము ఆయనకు ఎలవేళలా రుణపడి ఉండాలి. ఏ వాక్యం చదివింది మా బిడ్డ? 103వ కీర్తనలో ఏం చదివింది? నా ప్రాణమా
యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా. ఏమిటి? ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు సన్నుతించమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవంట. ఏంటండి? ఏం మరి ఆయన చేసిన ఉపకారాలు ఏమిటి నీకు? ఆయన నీ ఆయువును పొడిగించిన వాడు. మొట్టమొదటిగా ఆయన నీ ఆయువును భూమి మీద పొడిగించిన వాడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము కలిగిన మానవుడు తన ఆయువు చేత ఇంకా కొంతకాలం బ్రతకాలి అంటే దేవుడు అలాంటి కృప మనుష్యులకు ఇచ్చాడు. హిజ్కియా కథ మనందరికీ తెలుసు. 15 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. ఇక రెండవదిగా మన పాపములను దోషములను క్షమించిన వాడు. మన పాప దోషములు క్షమించబడకపోతే ఏమైపోతామండి? అగ్నిగుండములకు వెళ్ళిపోతాం. ఇక ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో భూమి మీద జరిగే సమస్యలలో, నడిచే సమస్యలలో మనము ఒడుకుడుకుల్లో నడుస్తూ ఉంటే మన సంకటములన్నిటినీ కుదురుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వరే నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఎవరైనా ముసలోళ్ళు కావాలని కోరుకుంటారా? ముసిలి ముఖం వస్తుందని రంగులంతా రుద్దింది రుద్దింది రుద్దింది. ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంటే మీరు చూసినారా? రుద్దు 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 అని వస్తూ ఉంటుంది. ఏందిరా అంటే అద్దముకు వాడు రుద్దేదానికి నువ్వు రుద్దేది పోదురా, ఇదిగో దీన్ని ఉపయోగించు పోతుందని చెప్పే పబ్లిసిటీ. అలాగున మన ముఖాలకు వేసి రుద్ది రుద్ది రుద్ది. ఏమమ్మా, మీకు మంచి రుద్దుకుండే మంచి అవి ఏంటి? అవి ఏమంటారు? మేకప్ కిట్స్ దొరకాలంటే ఎక్కడ పోవాలా? బ్యూటీ పార్లర్ గారు, మీరు ఇప్పుడు మన కీర్తి వెళ్ళే ప్రదేశాన్ని వెళితే అన్నీ అక్కడే దొరుకుతాయి. ముస్లిం కంట్రీస్ లో ఉండే పర్ఫ్యూమ్స్ ఈ భూమి మీద ఎక్కడ ఉండవు. కాబట్టి పర్ఫ్యూమ్స్ కావాలంటే ఎక్కడికి పోవాలమ్మా? అంటే ఇప్పుడు మన కీర్తి పర్ఫ్యూమ్స్కి పోవడం లేదులే. ఏది ఏమైనా నా ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభు మన కొరకు సేవకులుగా దేవుని దూతలని ఏర్పాటు చేస్తే మనం ఎంత నమ్మకంగా ఉండాలి. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని ఎందుకు పలికాడు? వారు దేవుడైన యెహోవాకు అంత నమ్మకముగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం బ్రతుకుతున్నామా? మనం బ్రతుకుతూ ఉన్నామా? లేదు. మన సమయాన్నే దేవుని కొరకు వెచ్చించలేకపోతున్నాం. కాబట్టి ఆనాడు చెప్పిన ఆ మాట, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పిన ప్రభు యేసు ప్రభు కాలంలో కూడా ఏం చెప్తున్నాడు? నేను మృతులకు దేవుడను కాను, సజీవులకే దేవుడను. అంటే ఏమిటి? మీకు ఎవరికైనా అర్థమైందా? దాని అర్థం ఏంటో? ఏమ్మా, దాని అర్థం ఏంటో? మన పాప 4 రోజులు అడవుల్లో పోయి ట్రైనింగ్ వచ్చింది. ఏమ్మా దాని అర్థము?
దాని అర్థం ఏంటంటే, నేను సజీవులకు అంటే నేను బ్రతికిన వాళ్లకు మాత్రమే దేవుడను, చచ్చిన వారికి దేవుడను కాను. మరి మీరు ఎందరూ బ్రతికారో నాకు తెలియదు. బ్రతకడం అంటే ఏంటమ్మా? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు కొండలెక్కిన వారివై, ఏంటమ్మా? చచ్చిన వారి వలి అంట. పాపాలు చేసేవాడంతా చచ్చిన వానితో సమానము అని వాక్యము సెలవిస్తా ఉంది. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించిన, నన్ను నడిపించినావా, నన్ను గమనించి నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే దేవా, నిన్నే యేసయ్యా, యేసయ్యా, ప్రియ దేవుని ప్రజలారా, నేను ముగిస్తున్నాను. ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినట్టు, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని సెలవిచ్చినట్టు నీవు కూడా ఆయన నా దేవుడు అని ధైర్యంగా చెప్పే విశ్వాసము నీకుండాలి. ఆయన నా దేవుడు, ఆనాడు దేవుడు మాత్రమే కాదు, ఈనాడు ఆయన నా దేవుడు అని చెప్పాలి అంటే మరి నీవెంత విశ్వాసము కనబరచాలి? ఈ కాలంలో విశ్వాసం అంటేనే సరిగా తెలియదు ప్రజలకు. ఏమండి, చర్చికి వచ్చేదే విశ్వాసం అనుకుంటా ఉంటారు. నిన్ను చూసిన వారు ఎవరైనా ఈమెలో ప్రభు ఉన్నాడు, ఈయనలో ప్రభు ఉన్నాడని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరైనా చెబుతూ ఉన్నారా? ఆలోచించు. అలా ఎవరైనా నీ గురించి సాక్ష్యము చెప్పకపోతే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అప్పుడే నీ గురించి సాక్ష్యము చెప్పగలరు. అలాంటి విశ్వాసము నీవు కలిగి ఉంటేనే నీవు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సమానముగా పరలోకములో ప్రవేశించగలవని మనవి చేస్తూ ఉన్నారు. కీర్తి దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నాడు ఆమెకు దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.